శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. 2019 అంటే ఇప్పుడు ఈ టైంలోనే పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు? 2019లో మొదటిసారిగా నేను న్యాయమూర్తి పదవిలో నుంచి 175 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమంటున్నారు. 175 నియోజకవర్గాలు తెలుగుదేశం మనిషే జడా శ్రవణ్ కుమార్ అనే ఒక ముద్ర మీ మీద. రేపు ఎన్డీఏ కూడిన తెలుగుదేశం పార్టీ మీరు ఏదన్నా పార్టీతో అలయన్స్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే సింగిల్గానే 175 నియోజకవర్గాలు పోటీ చేయాలనుకుంటున్నారు? ఏ పార్టీతో? నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఇప్పుడు కొత్త సమీకరణాలు మారుతూ ఉన్నాయి. జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లోకి వెళుతున్నారు. ప్రస్తుతం జడా శ్రవణ్ కుమార్ మాట్లాడదాం. రాబోయే ఎన్నికల్లో ఆయన వ్యూహాలేంటి, ఆయన మీద కొన్ని విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి, వాటి మీద కూడా ఈ ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ తీసుకున్నాం. సార్ నమస్తే. సార్ అంటే మీరు జై భీమ్ భారత్ పార్టీ అనే పార్టీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు న్యాయవాదిగా న్యాయమూర్తిగా సేవలు చేశారు, న్యాయవాదిగా ఇంకా కంటిన్యూ అవుతున్నారు, అందరికీ సుపరిచితులు. ఆ వృత్తిని కొనసాగిస్తూనే రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆంధ్రప్రదేశ్లో నిజంగా కొత్త పార్టీ పెట్టడానికి స్కోప్ ఉందంటారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడింది సార్. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే సరే, కంబైన్డ్ స్టేట్లో ఎవరు కరెక్ట్ చేశారు, ఎవరు రైట్ చేశారు అనేది, తప్పు చేశారు అనేది పక్కన పెట్టారు సార్. 2014 తర్వాత ఈ రాష్ట్రం కట్టుబట్టలతోటి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది. అప్పటి వరకు కంబైన్డ్ స్టేట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,600 లోటు బడ్జెట్ తోటి మనల్ని కట్టుబట్టలతో బయటకు పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేస్తాను అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ పెట్టుకొని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 2014లో ప్రజల ముందుకు వచ్చారు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయి ఉండొచ్చు, కానీ మద్దతు తెలిపి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుందంటే 2014 నుంచి 2019 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో మనకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవాలి. ఎవరైతే పరిపాలన చేశారో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ రాష్ట్రం గురించి పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వం కోరిలేషన్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి పట్టించుకోవాలి. 2019 దాకా ఈ రాష్ట్రం ఎంత అన్యాయానికి గురి కాబడిందంటే అంత అన్యాయానికి గురి కాబడింది. 2019 తర్వాత ఎక్కినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ ఎంత దుర్మార్గాలు చేసిందో ఇంకా మీకు ఈ 5 సంవత్సరాలు మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇలాంటి ప్రభుత్వాలు, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు, ప్రజల ఓట్లతోటి గద్దెనెక్కిన ప్రభుత్వాలు, కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పెట్టుకున్నటువంటి ఆలోచన తప్ప అసలు ప్రజలకు ఏం చేయాలని ఆలోచన లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ 76 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, అంటే అణగారిన వర్గాల యొక్క జనాలు వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంకుగానే మారుతున్నారు. కానీ వీళ్ళకి అసలు అధికారం ఎప్పుడు రావాలి? ఇప్పుడు శ్రవణ్ కుమార్ లాంటి ఎవరో మాట్లాడతారు, 4 సంవత్సరాలు ప్రభుత్వం మీద పోరాటం చేయటం, తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి టికెట్ తెచ్చుకోవడం, ఒక 4 సంవత్సరాలు పోరాటం చేయటం, జూపిడి ప్రభాకర్ లాంటి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి టికెట్ తెచ్చుకోవటం, చైర్మన్ అవ్వటం, 4 సంవత్సరాలు పనిచేయటం, 5వ సంవత్సరం ఏ సంతల పశువులు కట్టేసినట్టు కట్టేస్తారు. ఇంకొక 3 సంవత్సరాలు యూట్యూబ్లో మాట్లాడుతూ ఇంకో ఆయన ఇంకో టికెట్ తెచ్చుకోవడం, ఇంకో ఆయన ఏమో డిబేట్లో న్యూట్రల్ పీపుల్గా 5 సంవత్సరాలు అమరావతి అని అదని ఇదని మాట్లాడటం, ఇంకో చోట టికెట్ తెచ్చుకోవడం. అంటే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడిన, ప్రజల కోసం మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కమ్యూనిటీస్లో టికెట్ల కోసమే మాట్లాడతారు. కానీ ఎంత ప్రభుత్వం కోసం ఎంత ఫైట్ చేసినా, ప్రభుత్వం వ్యతిరేకంగా ఫైట్ చేసినా ఒక బ్లూ జెండా పట్టుకొని నిలబడటమే అంబేద్కరిజం. ఆ అంబేద్కరిజం నిలబడటం కోసమే ఈరోజు రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టాల్సి వచ్చింది, 175 స్థానాల్లో పోటీ చేయాల్సి వస్తుంది. రేపొద్దున ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ప్రజాస్వామ్యవాదుల యొక్క కష్టాలు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడ్రస్ చేయాలంటే ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ కాదు. అంతేగాని ఊరికే 4 డిబేట్లో మాట్లాడేసి వాళ్ళని వీళ్ళని చెప్పులతో కొట్టేసేసి టికెట్లు తెచ్చుకున్న మాత్రాన ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అంటే సార్ 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్కి అప్పటి పాలకుల వల్ల, చంద్రబాబు వల్ల న్యాయం జరగలేదని చెప్తున్నారు. మీకు అప్పుడు ఎందుకు థాట్ రాలేదు పార్టీ పెట్టాలని? 2019 అంటే ఇప్పుడు ఈ టైంలోనే పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చింది, అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు?
సార్ నేను ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చిందే 2019 సంవత్సరం. ఓకే. సో 2019 వరకు నేను జడ్జిగా ఉన్న కారణంగా, ఓకే, సో జడ్జిగా ఉన్నప్పుడు పార్టీ పెట్టలేదు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఓకే. సో 2019లో మొదటిసారిగా నేను న్యాయమూర్తి పదవిలో నుంచి బయటకు వచ్చి ఓకే ప్రజల కోసం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్లో వచ్చాను బయటికి. సో అప్పుడు కొంత ప్రయత్నం చేశాము. సో ఖచ్చితంగా 2019 తర్వాత ప్రజలతో నా కనెక్టివిటీ స్టార్ట్ అయింది. సో మీడియాతో నా కనెక్టివిటీ స్టార్ట్ అయింది, ఉద్యమాలతో నా కనెక్టివిటీ స్టార్ట్ అయింది. కాబట్టి సో 2019లో ఉద్యమం రాజకీయం స్టార్ట్ అయింది కాబట్టి పార్టీ పెట్టాను. అంటే పార్టీ మీరు పెట్టారా, మీ వెనకాల ఎవరు ఉండి పార్టీ పెట్టించారా, పార్టీని మీ వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా? ఈ ప్రశ్న మీ సమాధానం. పార్టీ అనేది, రాజకీయ పార్టీ అనేది ఎవరికి రాజకీయ పార్టీ పెట్టించరండి. ఎందుకంటే రాజకీయ పార్టీ అనేది పెట్టాలి అంటే దానికి ఒక దమ్ము ధైర్యం ఉండాలి. ఈవెన్ 1000 కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా ఏదో ఒక పార్టీకి ఒక 100 కోట్ల డొనేషన్ ఇచ్చి ఎంపీఓ ఎమ్మెల్యే అవుదామని చూస్తున్న ఈ రోజుల్లో ఒక సాధారణమైన న్యాయవాది, ఒక సాధారణమైనటువంటి న్యాయమూర్తి పదవి రిజైన్ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టాలంటే దాని వెనక ఎంత మదనం ఉందో అర్థం చేసుకోవాలి, దాని వెనుక ఎంత తపన ఉందో అర్థం చేసుకోవాలి. నేను ఏదో పార్టీలోకి వెళ్ళిపోయి ఎమ్మెల్యే టికెట్, మినిస్టర్ లేకపోతే ఎంపీ టికెట్ తెచ్చుకోవటం ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes. ఎందుకంటే కొద్ది గొప్ప కొంత రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా, ఒక న్యాయం తెలిసినటువంటి వ్యక్తిగా, లేకపోతే రాజకీయ అంశాల పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఏ రాజకీయ పార్టీ దగ్గరికన్నా వెళ్ళి అయ్యా మీ కండవా నేను వేసుకుంటాను, నాకు కొంచెం టికెట్ ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్ అంటే వాళ్ళు ఏదో ఒక టికెట్ ఇస్తారు. దాంట్లో నేను పోటీ చేయొచ్చు, కొద్ది గొప్ప మాట్లాడే అవగాహన ఉంది కాబట్టి ఆ పార్టీకి సేవ చేయొచ్చు. కానీ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలోకి వెళ్లకుండా ముళ్ళబాటను ఎంచుకున్నటువంటి శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ముళ్ళబాటలో పయనించడానికి కారణాలు ఏంటి అని వెతికితే పార్టీ పెట్టడం వెనుక ఉన్న మదన అర్థమవుతుంది. అంతేగాని ఎవరు తెలుగుదేశం పార్టీకి పిచ్చిబట్టి నా చేత పార్టీ పెట్టిస్తుందా, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఎక్కువై పెట్టిస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఎక్కువయ్యి ఆయన ఓట్లు కొలగొట్టుకోవడానికి నేను లీడర్గా ఎన్నిక చేస్తాడా? ఎవ్వరికి పెట్టుబడి పెట్టరు సార్. సార్ ఇంతకుముందు మీరు అన్నారు 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా పార్టీ పెట్టడానికి భయపడుతున్న రోజులు ఇవి. 100 కోట్లు ఏదో పార్టీలు టికెట్ తీసుకున్నారు సార్. మరి మీరు అంత ధైర్యంగా పార్టీ ఎలా పట్టగలిగారు? 175 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధం అంటున్నారు. ఆర్థికంగా మీకు ఎలా అంటే? ఇప్పుడు నేను ఎప్పుడు ఒకే మాట చెప్తా, మనీ ప్లేస్ వెరీ వైటల్ రోల్ పాలిటిక్స్లో. మనీ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫ్యాక్టర్, మనీ మే బీ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం, బట్ మనీ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫ్యాక్టర్. అంటే ఓన్లీ ఒక్క మనీతోనే రాజకీయాలు జరుగుతాయి అని చెప్పడానికి లేదు. అందుకని నేనేమంటానంటే మనం పొలిటికల్ సిస్టంలో ఉన్నప్పుడు మనీతోటి పాలిటిక్స్ చేయాలి అనేది ఒక వెర్షన్. ఇప్పుడు నాకు కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 2014లో అరవింద్ కేజ్రీవాల్ 800 కోట్లు ఖర్చు పెట్టాడని ముఖ్యమంత్రి అయిన ఢిల్లీలో. సో ప్రజలతోటి నిరంతరం కనెక్టివిటీతో ఉండి ప్రజా సమస్యల పట్ల పరివర్తన లాంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి అరవింద్ కేజ్రీవాల్ ఒక 15 సంవత్సరాల పాటు నిరంతరం ప్రజల యొక్క సమస్యలను తీర్చి రూపాయి ఖర్చు పెట్టకుండా నామినల్ ఎక్స్పెండిచర్తో 67 సీట్లు తెచ్చారు సార్. అంటే అది ఢిల్లీలో వర్కౌట్ అయింది, కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక ప్రాంతీయ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్లో అసలు సాధ్యమయ్యే పని అది? ట్రూ. మీరు ఒక ప్రశ్న అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాల్లో ఈరోజు జై భీమ్రావ్ భారత్ పార్టీ అభ్యర్థులు పెడుతుంది. ఒక్క పార్టీ అభ్యర్థి దగ్గర కూడా కనీసం 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం లేదు. కానీ ఒక రాష్ట్ర పార్టీ పెట్టిన సంవత్సరంలో 175 మంది అభ్యర్థుల్ని పెట్టడానికి చేసిన ప్రయత్నంలో సఫలమయ్యామా లేదా? ఇప్పుడు ఎందుకయ్యాం? వాళ్ళ దగ్గర ఏం డబ్బు ఉందని అయ్యామా? 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నారా లోకేష్ ఒక పక్క, 10 లక్షలు కూడా ఖర్చు పెట్టలేని శ్రవణ్ కుమార్ ఒక పక్క, లేకపోతే 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పవన్ కళ్యాణ్ ఒక పక్క, 2 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని మల్లికార్జున ఒక పక్క, ఇట్లా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, 2 లక్షలు కూడా ఖర్చు పెట్టలేని దస్తగిరి ఒక పక్క. ఇట్లా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సామాన్యులు నుంచోగలిగాము అంటే డబ్బుని నుంచున్నామా? డబ్బే అన్నిటికీ పరమావధి? నో. మేము గెలిచినా ఓడినా, 1 ఓటు వచ్చినా, 100 ఓట్లు వచ్చినా, 1000 ఓట్లు వచ్చినా, 1,00,000 ఓట్లు వచ్చినా, మా లక్ష్యం దేర్ మస్ట్ బి అన్ ఆల్టర్నేటివ్. అంటే పోటీ చేయడమే లక్ష్యమా? గెలుపు లక్ష్యం కాదు. గెలుపు లక్ష్యమే, కానీ గెలవలేని పరిస్థితి కదా. సో గెలవలేనప్పుడు ఏం చేయాలి? గెలవలేనప్పుడు అట్లీస్ట్ గెలవలేము కదా అని, ఇప్పుడు రన్నింగ్ రేస్లో 10 మంది పాల్గొంటారండి, ఒక్కళ్ళే గెలుస్తారు, 9 మంది డ్రాప్ అవ్వరు కదా. సో మా లక్ష్యం గెలవాలి.
కానీ 10వ ప్లేస్ వచ్చినా వి డోంట్ మైండ్. ఓకే, నాకు 10వ ప్లేస్ వచ్చినా నేను సిస్టంలో కాంపిటీషన్లో ఉన్నా. శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి నోటాకి ఓటేయకుండా నేను ఒక జడ్జి పోస్ట్ వదిలేసి ఒక న్యాయవాదిగా రాజకీయ పార్టీలు నాకు టికెట్ ఇస్తానన్నా, నాకు ఎంతో గొప్ప భవిష్యత్తును వదిలేసి ప్రజల కోసం, సమాజం కోసం, ఒక మంచి సిస్టమ్ కోసం, రాజ్యాంగం కోసం, ప్రభుత్వాలు ఓట్లు వేయించుకొని మోసం చేసే విధానాన్ని ప్రశ్నించడం కోసం ప్రజల దగ్గరకు వచ్చారు. ప్రజలు ఇంటి ముందు నుంచున్నా, నాకు ఒక్క ఓటు ఏమైనా అడుగుతున్నా, ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం ఓటు ఏమైనా అడుగుతున్నా, ప్రజలు ఖచ్చితంగా విశ్వసిస్తారు. నువ్వు 10,000 రూపాయలు ఇవ్వలేదని ఓటు వేయటం మానరు అని నాకున్నటువంటి నిశ్చితమైన అభిప్రాయం. సో డబ్బుతో అన్ని రాజకీయాలు నడవవు. ఖచ్చితంగా ప్రజల్లో ఒక చేంజ్ వస్తుంది. చేంజ్ వచ్చేంత వరకు పోరాటం చేస్తా. 2024, 2029, 2034, 2039 ఇంకో 20 సంవత్సరాలు నా లైఫ్ ఉన్నంత వరకు ప్రతి ప్రతి ఎలక్షన్లో ప్రజలని చైతన్యం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా నేనైతే సక్సీడ్ అవ్వగలననే నమ్మకం నాకైతే ఉంది. సార్, అంటే మీరు 2000 జడ్జి తర్వాత రిజైన్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 2019 వైసీపీ ప్రభుత్వం మీద మీరు తెలుగుదేశం పార్టీ మద్దతుగానే ఫైట్ చేశారు. అలా కేసులకు సంబంధించి కానీ లేకపోతే దాని ఇష్యూస్ సంబంధించి కానీ చేశారు. తెలుగుదేశం మనిషే జడా శ్రవణ్ కుమార్ అనే ఒక ముద్ర మీ మీద అప్పట్లో పడిపోయింది. ఆ ముద్ర నిజంగా కంటిన్యూ అవుతుందా? దాన్ని చెరిపేయగలిగారా? ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టాడని, తెలుగుదేశం మద్దతుతోనే శ్రవణ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నాడని, తెలుగుదేశం పార్టీ ఏదో సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఉంది. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే రేపు ఎన్డీఏ కూడిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏని ఓడించేది శ్రవణ్ కుమార్ అయినా అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, జనసేన ఒక ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ, మేము ఒక పార్టీ, సిపిఐ సిపిఎం ఒక పార్టీ. మేమందరం కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేసాం. ప్రభుత్వం మీద ఫైట్ చేస్తే దానికి పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నది తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషించే ప్రధాన ప్రతిపక్షం ఉంది కాబట్టి మేము చేసేటువంటి పోరాటం అంతా కూడా తెలుగుదేశం అకౌంట్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు సిపిఐ సిపిఎం పోరాటం చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కానీ, కరెంట్ బిల్లుల కోసం కానీ చాలా పోరాటాలు తెలుగుదేశంతో కలిసి చేశారు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూటమితో ఉన్నారు కదా అని తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి వాళ్ళు రాజకీయాలు చేస్తే వాళ్ళు స్పాన్సర్ చేసినట్ట కాదు కదా. సో నేను ఒక పార్టీగా, నాకు ఒక చిన్న పార్టీగా చిన్న ఉద్యమాలు చేసుకున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫెసిలిటేట్ చేశారు. అంటే ఎట్లా ఫెసిలిటేట్ చేశారంటే ప్లాట్ఫామ్ మాట్లాడటానికి ఒక అవకాశం ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం మీద ఫైట్ చేసాం. వాళ్ళు ఇచ్చినటువంటి మీడియా సహకారం కొంత ఆ విధమైనటువంటి ఇంప్రెషన్ తీసుకొచ్చి ఉండొచ్చేమో కానీ, బట్ ఖచ్చితంగా నేనైతే మాత్రం ఐఎమ్ వెరీ షూర్ తెలుగుదేశం ప్రభుత్వం కనీసం ఒక కప్పు కాఫీ కూడా ఊరికే ఎవరికి ఇవ్వదు, మంచినీళ్ళ బాటిల్ కూడా ఇవ్వదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అంత పిసినారి, నారా లోకేష్ అంత ఎవరైనా వెళ్ళి కలవటానికి వెళ్తే ఒకవేళ వాళ్ళు వచ్చిన వాళ్ళు బొకే తీసుకొస్తే ఆ బొకే కూడా వాళ్ళు ఇవ్వకముందే లాక్కునేటువంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు తప్ప. అంటే నారా లోకేష్ కానీ చంద్రబాబుని ఎప్పుడైనా కలిసారా? చాలా వాళ్ళకి చెప్తున్నారు, కలిసారు ఎప్పుడన్నా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కుప్పంలో దాడి జరిగినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదికలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన ఒకసారి కలిశాను. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి సెంట్రల్ జైల్లో వాళ్ళ నాన్నగారి కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకసారి నారా లోకేష్ గారిని కలిశాను. ఈ 2 సందర్భాల్లోనే ఒక పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని కలిశాను తప్ప అంతకుమించి ఆ పార్టీతో నాకు పెద్ద సంబంధాలు అయితే. సరే, అంటే మీరు తెలుగుదేశం పార్టీ తరపున లేకపోతే తెలుగుదేశం పార్టీ చేసిన ఉద్యమాల్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వడం, తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకున్నారు. కానీ అనూహ్యంగా మీరు నారా లోకేష్ చంద్రబాబు టార్గెట్గా ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ మీ ఛానల్లో కొన్ని వీడియోలు పెట్టి పెద్ద స్థాయిలో విమర్శలు చేశారు. అప్పుడు చాలామంది మాట్లాడుకున్నారు, జడా శ్రవణ్ కుమార్కి తెలుగుదేశం పార్టీకి ఏదో చెడింది, గ్యాప్ వచ్చింది, అందుకే రివర్స్ అయ్యి మాట్లాడుతున్నారు, యాంటీగా మాట్లాడుతున్నారు అనే పెద్ద విమర్శ మీ మీద వచ్చింది. సార్, అది విమర్శ అని మీరే అంటున్నారు. ఇప్పుడు నేను అదే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అదే నేను ప్రజలకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, సార్ ఇప్పుడు నేను ఒక ఉద్యమ నేతనైతే లేకపోతే తెలుగుదేశం పార్టీలో నేనేదో టికెట్ ఆశించి చేస్తే, నేను 2019 నుంచి ప్రభుత్వం మీద పోరాటం చేసినప్పుడు ఇప్పుడు కొంతమంది అవకాశవాదుల్లాగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకుని ఆ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయాడు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించేవాడు.
నేను 2019 నుంచి ఒక 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 ఇండివిజువల్ న్యూట్రల్ పీపుల్గా 19 నుంచి ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేశాను. 2023 నవంబర్ డిసెంబర్ నెలలో నేను ప్రతిపక్షాన్ని కూడా విమర్శించడం మొదలుపెట్టాను. లాస్ట్ 3 months 4 months బ్యాక్. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాయండి. ఎలక్షన్ టైం వచ్చేసింది. ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ రాజకీయ పార్టీలన్నీ విమర్శలు చేయాల్సిందే కదా. ఇప్పుడు రాజకీయ పార్టీకి రేపొద్దు నేను ప్రజల దగ్గరికి అంటే అక్కడ ఇష్యూస్ లేకోకుండానే మీరు టార్గెట్ గానే లోకేష్ గురించి చంద్రబాబు గురించి మాట్లాడారు అనేది ఇష్యూస్ లేకుండా నేను మాట్లాడాను. నేను మీరు ఏ వీడియో అయినా తీసుకుని నేను ఒకటే మాట చెప్పాను. 2014 నుంచి 2019 వరకు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేశారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఒక్క పథకం పేరైనా ఇదిగో నేను 2014 నుంచి 19 వరకు చేసిన పరిపాలనే చేస్తాను అని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా? 2014 నుంచి 2019 వరకు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ మీరు చేసినటువంటి పరిపాలన నేను మళ్ళీ రేపు 24లో చేస్తానని చెప్పగలరా? ఈ రాష్ట్రంలో అమరావతి రైతుల్ని మోసం చేసి, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను మోసం చేసి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కప్పెట్టి 100 కోట్ల రూపాయలు అమరావతిలో భూ కుంభకోణం చేసినటువంటి నారాయణ లాంటి, గట్టా శ్రీనివాసరావు లాంటి, పత్తిపాటి పుల్లారావు లాంటి వ్యక్తులకి ఈరోజు తెలుగుదేశంలో స్థానం ఇస్తున్నారు. పాలక పక్షంగా 2014 నుంచి 2019 వరకు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు కాబట్టి మరలా భారతీయ జనతా పార్టీని తోడు చేసుకుని ఓటు అడిగే హక్కు మీకు లేదు అన్నాను తప్ప నేను కొత్త విషయాలు ఏమీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కానీ మాట్లాడాను. అంటే మీరు పెట్టిన వీడియోలకి ఆ వ్యాఖ్యల వెనుక వైసీపీ ఉంది, వైసీపీ మీకు గాలం వేసి ఆ విధంగా మాట్లాడించిందని చాలామంది మాట్లాడుకున్నారు. సార్ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితేనేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తెలుగుదేశం స్పాన్సర్ చేస్తా, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే వైసీపీ స్పాన్సర్ చేస్తా. ఇక స్పాన్సర్లు చేయటమే వాళ్ళ ఉద్దేశమా, లేకపోతే స్పాన్సర్షిప్లు తీసుకోవటమే మా ఉద్దేశమా? అలాగే మాట్లాడుకున్నారు చాలా మంది. ప్రజలు మాట్లాడుకోవటానికి మీరు అడగటానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిత్వంతో వచ్చినటువంటి ఒక అంబేద్కర్ వాది ఇప్పుడు మీరు ఇప్పుడే చూడండి, 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బొకే పెట్టుకుని పెడితే నాకు పదవి రాదా? మీరు ఆత్మసాక్షిగా చెప్పండి, ఏదో ఒక పదవి రాదా? నేను జూపుడు ప్రభాకర్ కంటే తీసేసానా, లేకపోతే ఆయన ఎస్సీ ఎస్టీ విక్టర్ ప్రసాద్ కంటే తీసేసానా, లేకపోతే ఆ పార్టీలో ఉన్న మేరుగు నాగార్జున కంటే తీసేసాను? ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కదా. నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నా మేధస్ అంతా నేను మీకు ఇస్తాను, నాకు ఏదో పదవి ఉందంటే ఇవరా? అదే సార్ అండి, ఇక్కడ అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉన్న మీరు పార్టీ పెట్టి అంటే 20 సంవత్సరాల పాటైనా కష్టపడతా అంటున్నారు. సో ఏదైనా పార్టీ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే సీటు ఏదో ఒక పదవి ఇస్తుంది, అవి వదులుకుని ఎందుకు ఈ ముళ్ళబాట ఎంచుకున్నారు? ముళ్ళబాట ఎంచుకున్నాను సార్. ఇప్పుడు అనంతబాబుని చంపేశారు సార్. అనంతబాబు సుబ్రహ్మణ్యం, సుధాకర్ని చంపేశారు, వరప్రసాద్ని శిరోమణం చేశారు, కిరణ్ కుమార్ని చంపేశారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక ఎస్సీ నాయకుడు అడిగాడండి? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడిగారండి? అనంతబాబుని 200 కార్లతో ఊరేగిస్తే సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకొని ఏరోప్లేన్లో పక్కన కూర్చోబెట్టుకొని మీటింగ్ మొత్తాన్ని చూపిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క నాయకుడు మాట్లాడాడండి? 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నాకు తెలిసి 2300 మంది దళిత బిడ్డలు హత్య చేయబడ్డారు. ఒక్క ఎస్సీ నాయకుడు నక్కా ఆనందబాబు మాట్లాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్కా ఆనందబాబు మాట్లాడా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు ఏమన్నా జవహర్ మాట్లాడారా? వీళ్ళందరూ మినిస్టర్లుగా ఏ ప్రభుత్వంలో నువ్వు అధికార టికెట్ తీసుకొని ఇప్పుడు సోకాళ్ళు తలగొట్లు కట్టుకొని మొన్నటిదాకా ప్రజాస్వామ్యం ఉద్యమం మాట్లాడిన వాళ్ళు రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చి రేపొద్దున ఏదైనా ఒక ఎస్సీ వాడికి అన్యాయం జరిగితే ఆ నాయకులు మాట్లాడగలరా? సో ఇక్కడ ఉద్యమం వేరు, అంబేద్కరిజం వేరు సార్. మన ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఒక న్యూట్రల్ పార్టీగా ఒక ఇండిపెండెంట్ వాయిస్ వినిపించగలిగితే రేపొద్దున నువ్వు ప్రభుత్వాలను ప్రశ్నించగలవు. కానీ నువ్వు తెలుగుదేశం పార్టీ ముసుకేసుకున్నావు అనుకోండి, తెలుగుదేశం దొడ్లో 175 మంది ఎమ్మెల్యేలు నువ్వు ఒక దొడ్లో కట్టేస్తారు నీ నావులాగా. వైసీపీలోకి వచ్చేస్తే వైసీపీలో 3 రోజుల గౌరవం ఉంటుంది, 4వ రోజు కింద కూర్చోబెడతా. సో నేను ఒక న్యాయమూర్తిగా పనిచేసి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తిని, ఒక ఇండిపెండెంట్ వాయిస్ ని కోరుకున్న వ్యక్తిని, ఒక న్యూట్రల్ వాయిస్ ని కోరుకున్న వ్యక్తిని. అంతేగాని 4 సంవత్సరాల డిబేట్లో మాట్లాడి 5వ సంవత్సరం పార్టీలో టికెట్ తీసుకున్న వ్యక్తిని కాదు. నన్ను ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఎంత పెద్ద పదవి ఆఫర్ చేసినా నా జీవితం బ్లూ జెండాతో అంకితం, బ్లూ జెండాతోనే నడుస్తాను. ఎన్ని సంవత్సరాలు అయినా సరే అంబేద్కర్తోనే చచ్చిపోతాను. ఓకే, మీరు పోటీకి సంబంధించి 175 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, దాని సంబంధించిన వివరాలండి. నేను మంగళగిరి అండ్ తాడికొండ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తాను. 2 స్థానాల నుంచి పోటీ కాన్స్టిట్యున్సీస్ లో నేను పోటీ చేస్తాను. ఒకటి రిజర్వ్డ్, ఒకటి అన్రిజర్వ్డ్. సో ఈ 2 కాన్స్టిట్యున్సీస్ లో నుంచి నేను ఖచ్చితంగా పోటీలో ఉంటా.
అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని, ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయాన్ని, అమరావతి ఎస్సీ కాన్స్టిట్యున్సీ కొన్ని వేల మంది రైతులు అక్కడ అన్యాయం అయిపోయింది. వాళ్ళందరి కోసం అసెంబ్లీలో గళమెత్తి మాట్లాడాలంటే ఖచ్చితంగా నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అండ్ తాడికొండ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని అయితే. అంటే రాజధాని నియోజకవర్గాలు కాబట్టి రెండు ఎంచుకున్నారా? ఇష్యూస్ ఉన్నాయనే? రాజధాని నియోజకవర్గాలు కాబట్టి తాడికొండలో నిజంగా రైతులకు అన్యాయం జరిగింది. అలాంటి రైతులకు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినా న్యాయం చేస్తుందని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే మళ్ళీ 10 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయమే వాళ్ళకి రిపీట్ అవుతుంది. మళ్ళీ ఈ నారాయణ వీళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన వీళ్ళందరూ మళ్ళీ గద్దల్లాగా 100 కోట్ల రూపాయలు భూ కబ్జాబు చేస్తూ మళ్ళీ వాలిపోతారు. అక్కడ ఉన్న అసైన్మెంట్ రైతులకు న్యాయం జరగాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేకపోతే అర ఎకరం పావు ఎకరం ఇచ్చినటువంటి కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా నాలాంటి అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజా సమస్యల మీద లేకపోతే అక్కడున్న లీగల్ సమస్యల మీద నిజమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో లేకపోతే వీళ్ళు మళ్ళీ రైతులు నమ్మేస్తారు. ఓకే సార్, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం అనేది నారా లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. అక్కడ మీరు పోటీ చేయడం వెనక వ్యూహం కేవలం రాజధాని చెప్తున్నారు, కానీ ఏదన్నా వేరే వ్యూహం ఏమైనా ఉందా? సార్ నాకు వేరే వ్యూహం అంటే నేను నారా లోకేష్ని వ్యక్తిగతంగా ఓడించాలని అయితే మాత్రం రావటం. ఓకే. సో కానీ నేను అక్కడ పోటీ చేయటం వల్ల నారా లోకేష్ ఖచ్చితంగా ఓడిపోతాడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నారా లోకేష్ లాంటి వ్యక్తిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలు లాంటి వాళ్ళు. సో వీళ్ళు అవకాశవాదులు, వ్యవస్థలతో ఎలా అయినా ఆడుకునేవాళ్ళు. రెడ్ బుక్ అని ఒక రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఏంటంటే ఆ రెడ్ బుక్ అంటే ఏం చేద్దామని మీరు రేపొద్దున మీరు ప్రభుత్వంలోకి వస్తే ఐఏఎస్ని ఐపీఎస్ని మళ్ళీ సస్పెండ్ చేయించి హైకోర్టులో నిలబెడదామని. అంటే ప్రజాస్వామ్యం అంటే ఒక అవగాహన లేని, మైనార్టీ వర్గాలు బలహీన వర్గాలు అంటే ఒక రెస్పెక్ట్ లేని ఇలాంటి వ్యక్తులు అసెంబ్లీలోకి వెళ్ళకూడదు. అంటే ఆయన చట్టబద్ధంగా చేస్తాం, ఏది చట్టానికి అతీతంగా చెయ్యం, తప్పులు చేసిన వాళ్ళనే చట్టబద్ధంగానే శిక్షిస్తామని నారా లోకేష్ చట్టబద్ధంగా శిక్షించే వాళ్ళని బుక్లో రాసి ముందుగానే ప్రిపేర్ అవుతుంది దేనికి? రేపొద్దున నిజంగానే తప్పు చేసి ఉన్నారు అనుకుంటే ఆ ఫైల్ చూసి అలా యాక్ట్ చేయండి. అంటే ముందుగానే మీరు పుస్తకంలో రాసుకొని అందరి పేర్లు రాసుకొని రేపొద్దున చట్టబద్ధంగా శిక్షిస్తామంటే ఎట్లా? అంటే అర్థం ఏంటి? మీరు రేపొద్దున చట్టాన్ని దుర్వినియోగం చేయబోతున్నారని అర్థం. డైరెక్ట్లీ యు ఆర్ గివింగ్ ఇండికేషన్ టు ఎవ్రీవన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు పనిష్ యూ. ఓకే సార్, ఇంకొకటి, మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పులివెందులో పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేస్తున్నారు. ఈ 3 నియోజకవర్గం కాదనుకుని లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ అంటే నేను నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి నేను చేయటం లేదు. ఐఎమ్ వెరీ క్లియర్. ఓకే. ఒకటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, 2 అన్రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఓకే. తాడికొండలో పోటీ చేయాలని నాకు ఇష్టం. తాడికొండ పక్కనే అన్రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ మంగళగిరి ఉంది కాబట్టి 2 జియోగ్రఫికల్గా 2 పక్కనే ఉంటాయి. ప్రచారం చేయడానికి కూడా నాకు బాగుంటుందని. సో నారా లోకేష్ వేస్తున్నాడు లేదు అనేది నేను అప్పటికి గమనించలా. కానీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కూడా నష్టపోయిన ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున అంటే నాకు యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజలతో కొద్దిగా నాకు కనెక్టివిటీ ఉంది కాబట్టి సో నారా లోకేష్ వేస్తున్నాడా లేదనేది ఈవెన్ నేను అక్కడ నుంచి విత్డ్రా చేసుకున్నా నేను అక్కడే కంటిన్యూ చేస్తాను. సార్, అంటే ఒక ప్రచారం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎస్సీ ఓటు బ్యాంకు చాలా బలంగా ఉంది. ఆ ఓటు బ్యాంకుని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారు కాబట్టి ఆ ఓటు బ్యాంకు చేల్చడానికి అడుగుపెట్టారు, జడా శ్రవణ్ కుమార్ అడుగుపెట్టారు. ఇప్పుడు మంగళగిరిలో కూడా లోకేష్ని గెలిపించడానికి ఎస్సీ ఓటు బ్యాంకు వైసీపీ ఎస్సీ బ్యాంకుని చేల్చడానికి మీరు పోటీ చేస్తున్నారంటే ఏమండి? ఎస్సీలు ఓటు బ్యాంకు నేను ఉన్నాను కదా. శ్రావణ్ కుమార్ ఎస్సీ కాబట్టి ఎస్సీ వాళ్ళందరూ ఓట్లేస్తారు. శ్రావణ్ కుమార్ క్రిస్టియన్ కాబట్టి అందరూ ఓట్లేస్తారు. ప్రజలు కమ్యూనిటీ ఇతను మన కాబట్టి ఓట్లేయాలి అనుకుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రానికి బీసీ ఎస్సీ ఎస్టీ ముఖ్యమంత్రిలో ఉండాలి. బీసీ ఎస్టీ వాళ్ళు నుంచి ఉంటేనే ఎమ్మెల్యేలు అవ్వాలి. కానీ 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలేమో పాలేరులుగా ఉన్నారు. 3% 4% ఉన్న వాళ్ళు ఎందుకు అవుతున్నారు? ప్రజలు కులాన్ని పట్టి ఓటేరు. కానీ పార్టీలు చీల్చేస్తున్నాయి కదా సార్, ఓట్లు కులాల వారీగా పార్టీలు చీల్చేస్తున్నాయి కదా. నేను మీ టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను, అసలు నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీలోకి రాకూడదు. ఓకే. అసెంబ్లీలోకి ఇలాంటి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అసెంబ్లీలోకి వస్తే అసెంబ్లీ అనేది రేపు ప్రజలు నవ్వులు పోలవుతారు. సో కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. సో రేపొద్దున నేను చీల్చబోయేది తెలుగుదేశం ఓట్లు మాత్రమే. తెలుగుదేశానికి ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు పడకూడదు. ఎందుకు అంటే
బీజేపీతో కలిసినటువంటి ఎన్డీఏ తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టదు. అంటే మీరు టీడీపీ ఓటు బ్యాంక్ చీలిస్తే అది వైసీపీ ప్లస్ అవుతుందిగా? ప్రాబబ్లీ ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది నాకు అనవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత దుర్మార్గుడు, అందులో డౌటే లేదు. 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ప్రథమ ముద్దాయి. అసలు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి స్థానం కాదు కదా, ఎమ్మెల్యేగా గెలిచే అర్హత కూడా లేదు. కానీ అంతకంటే దుర్మార్గులు ఈ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిశారు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఆడిస్తుందే భారతీయ జనతా పార్టీ అండి. అలాంటి భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన, తెలుగుదేశం రాజకీయాలు చేస్తుంటే ప్రజలకు ఏం సంకేతం ఇద్దాం చెప్పండి. ఇప్పుడు ఆకలి అవుతుంది, అన్నం కావాలి, ఒకడు వచ్చి నిన్ను చంపేస్తానన్నాడు. నిన్ను చంపేస్తాను, నీకు అన్నం పెడతాను, నిన్ను చంపేస్తాను అన్నాడు, ఒప్పుకుంటామా? సో మనకి ఆకలితో అయినా ఉంటాం, కానీ ఎవడైనా చంపేస్తాను అంటే ప్రాణం భయం ఎక్కువ కదా. ఆకలితో పోల్చుకుంటే ప్రాణం విలువైంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళని కొట్టి చంపేస్తున్నాడు, ఇది ఒక పద్ధతి. అసలు మా మనుగడకే ఒక ప్రశ్నార్థకం బీజేపీ. అంటే బీజేపీ వస్తే రాష్ట్రంలో ఎవరు బతకాలని ఉండదంటారు. అసలు రాజ్యాంగాన్ని మార్చేటువంటి ఒక ఎస్సీ ఎస్టీలని, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని అన్యాయం చేసేటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అండి. ఇప్పుడు సిఏఏ చట్టం తీసుకొచ్చింది, ముస్లిమ్స్కి ఎంత నష్టం దానివల్ల, రేపు చర్చిలకు వెళ్ళే క్రిస్టియన్లకి ఎంత నష్టం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూలాలు ఇస్తున్నారు అంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి 1,50,00,000 మంది జీవితాలకి భరోసా లేకుండా పోయింది అంటే దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన కారణం కాదా? వాళ్ళని మేము నిలువరించొద్దా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వెళ్ళిపోతాయి కదా కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసిన ఎన్డీఏని గెలిపిద్దామంటే అల్టిమేట్గా మా ఆత్మగౌరవం, మా జీవనం, మా భవిష్యత్తు, మా ప్రాణాలు ఇంపార్టెంట్. సరే, ఓకే, ఫ్రాంక్లీ మాట్లాడుకుందాం. నిజంగా మీకు మా పార్టీ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయమని తెలుగుదేశం నుంచి కానీ వైసీపీ నుంచి కానీ ఆఫర్స్ వచ్చాయా లేదా? అది మనం చెప్పకూడదు, ఎందుకంటే వస్తాయా లేవా అనేది అది మనం అంటే చాలా మంది మిమ్మల్ని ఆఫర్ చేశారనేది అది ప్రాబబ్లీ చరిత్ర ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆ మాట చెప్పాను అనుకోండి, సార్ తెలుగుదేశం పార్టీలో నుంచి నాకు ఆఫర్లు వచ్చినాయి అని చెప్పాను అనుకోండి, అది సెల్ఫ్ బూస్టింగ్ అవుతుంది. సో నాకు నేనుగా డబ్బా కొట్టుకొని నాకు తెలుగుదేశం ఆఫర్ ఇచ్చింది, వైసీపీ ఆఫర్ ఇచ్చింది అంటే నేను వెళితే ఆఫరు వాళ్ళు ఇస్తారో అనే నమ్మకం నాకుంది. కానీ వాళ్ళు ఇచ్చారా లేదా నేను చెప్పను. అది ఇచ్చారా లేదా మీకే వదిలేస్తున్నా, ప్రజలకు వదిలేస్తున్నా. నిజంగా ఇవ్వగలిగిన స్థాయి, తీసుకోగలిగిన స్థాయి నాకుందా, ఆ పార్టీలోకి వెళ్తే నాకు ఇస్తారా లేదా, వాళ్ళు ఆఫర్ చేసి ఉంటారా లేదా అనేది ప్రజలు విజ్ఞతతో ఆలోచించండి. కానీ నేనైతే ఆ పార్టీలు ఆఫర్ చేసినాయి అని చెప్పను, ఆ పార్టీలు లేకపోతే నాకేదో గొప్పగా వస్తాయని చెప్పను. బట్ నేను వాళ్ళు ఎలాంటి ఆఫర్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయను. కానీ నా భవిష్యత్తు కోసం, నా బ్లూ జెండాని పట్టుకొని మాత్రమే రాజకీయాలు చేయాలి అని ఆలోచిస్తాను తప్ప ఆ పార్టీలు రాజకీయంగా నాకేదో ఆఫర్ చేసినాయి అని చెప్పడానికి నేను నిరాకరిస్తున్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గాలు కుప్పం కానీ, రేపు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, మంగళగిరి మీరు పోటీ చేస్తున్నారు, పులివెందుల జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి కీలకమైన నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పెట్టబోతున్నారు. వాటి మీద మీ ఫోకస్ ఏంటి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పిఠాపురంలో జగ్గర్ప మల్లికార్జున అని చాలా పద్మశాలి అబ్బాయి, చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంది. బీసీకి ఇస్తున్నారు, అక్కడ బీసీకి ఇచ్చాను ఆల్రెడీ. ఆల్రెడీ పులివెందుల్లో దస్తగిరి పోటీ చేస్తున్నాను. ఓకే. అంటే కుప్పంలో ఇంకా క్యాండిడేట్ నాట్ యెట్ ఫైనలిస్ట్, ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. ఓకే. సో నేనైతే 175 స్థానాల్లో ఒక 50 మంది ఎమ్మెల్యేలు విజయాపజయాలు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ నాకు ఉందనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒక కాన్స్టిట్యున్సీలో 5,000 నుంచి 10,000 ఓట్ల కోసం ట్రై చేస్తున్నాను. టు బి ఫ్రాంక్లీ సే, ఈవెన్ నేను కూడా ఎమ్మెల్యేగా గెలుస్తారని లేకపోతే ఏదో అసెంబ్లీకి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న 100 కోట్లు 50 కోట్ల బిజినెస్లో అసలు ఒక ఓటర్ దగ్గర నుంచి రావటమే చాలా కష్టమైన పరిస్థితి. ఫస్ట్ 2024 ఎలక్షన్ వరకు నిలబడతాం. 2024లో ఒక 5,000 ఓట్లు, 5,000 ఓట్లు కాన్స్టిట్యున్సీకి, ఎంపీ కాన్స్టిట్యున్సీ అయితే ఒక 10,000 ఓట్లు. సో ఓవరాల్గా నేను ఒక 15 లక్షల ఓట్లు కనుక తెచ్చుకోగలిగితే 24లో, నా ప్రయాణం 2024లో 15 లక్షలతోటి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో నా టార్గెట్ 2029. 2029లో ఒక 50 ఎమ్మెల్యే సీట్లకి టార్గెట్ చేస్తాం. సో ఇది ఒక నిరంతర ప్రయాణం అండి పాలిటిక్స్ అనేది. ఏదో ఓవర్ నైట్ పాలిటిక్స్లోకి రాగానే మీరేమైనా పెద్ద హీరోనా మిమ్మల్ని చూసి ఓట్లు వేయటానికి, లేకపోతే మీరేమన్నా జగన్మోహన్ రెడ్డి లాగా మీ నాన్న ఏమైనా ముఖ్యమంత్రి, లేకపోతే నారా లోకేష్ లాగా వాళ్ళ నాన్న ఏమైనా ముఖ్యమంత్రి కాదు కదా. ఒక సాధారణమైనటువంటి ఎంప్లాయీ 5,000కి 10,000కి కేసులు వేసుకునే ఒక శ్రవణ్ కుమార్ ఏదో గుప్పెడు మందితోటి ఒక చిన్న పార్టీ పెట్టి నేను అన్ని కాన్స్టిట్యున్సీలో
ఒక లక్ష్యంతో నుంచుంటున్నానంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నిక చేసి మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. కానీ ప్రజలు నేను అనుకున్న స్థాయిలో మద్దతు ఇవ్వకపోయినా ప్రజలు ఖచ్చితంగా నా మాటలను విశ్వసిస్తారు అని అయితే నాకు నమ్మకం ఉంది. నేను ఒక 2 లక్షల మంది ఉన్న కాన్స్టిట్యున్సీలో నా మాట వినేవాళ్ళు 5,000 మంది ఉన్నారని నాకైతే నమ్మకం. ఈ 5,000 మంది నాకు ఒక్క ఓటేసి ఊపిరిస్తే ఈ ఊపిరితోటి ఇంకో 5 సంవత్సరాలు పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 5 సంవత్సరాలు పోరాటం చేస్తాను. ప్రజల్ని మెప్పించడానికి నిరంతరం వాళ్ళతో కనెక్టివిటీతో ఉండి వాళ్ళు గెలిపించినా ఓడించినా ప్రతి సమస్య మీద హైకోర్టులో పోరాటం చేస్తాను, వ్యవస్థల మీద పోరాటం చేస్తాను. ఒకవేళ 2014లో 24లో మళ్ళీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇంకా వేరే మీడియా ఉంది కదా, ఆ మీడియాలో కూర్చొని పోరాటం చేస్తాం. హైకోర్టు ఎట్టు ఉంటుంది కదా. సో ఎవరు గెలిచినా ప్రజలతో ఉండాలి. ఓకే సార్, దస్తగిరి పార్టీలో చేరడానికి కారణం ఏంటి? ఆయన చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆయనకు సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఉంది, ఆయన తరపున మీరు ఓకే వాదించారు, మీ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? దస్తగిరిని పులివెందులు అభ్యర్థిగా పెట్టడానికి కారణం ఏంటి? సార్, దస్తగిరి అనేటువంటి వ్యక్తి మేబీ అవినాష్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు కాయి ఉండొచ్చు, కానీ అతను సాక్ష్యం ఒకసారి నేను చంపాను అని అప్రూవర్గా మారిన తర్వాత ఆయన సాక్షి అయిపోయాడు. ఓకే, సో రేపొద్దున కోర్టు ఏం శిక్ష వేయించడానికైనా ఆయన అంగీకరించాడు. ఇప్పుడు దస్తగిరికి కావాల్సింది డబ్బు కాదు సార్, భద్రత. ఓకే, హీ వాంట్ సేఫ్టీ. దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారో అని ఒక భయానకమైన వాతావరణంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఏమో కనీసం దస్తగిరి అనేటువంటి వ్యక్తికి ఎలా ఉన్నాడు అని చూడటానికి కూడా ఒప్పుకోని పరిస్థితి, వాళ్ళు సహకరించిన పరిస్థితి. అతన్ని మీడియాలో కూర్చోబెట్టి తనని వాడుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు, కానీ తన కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక బెయిల్ అప్లికేషన్ వేసి అతను బయటకు తీసుకొద్దామనే అవకాశం ఉంది. తన భార్య పిల్లలు రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సహకారం చేద్దామనే ఆలోచన లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ భార్య పిల్లలు కట్టుబట్టలతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళని ఆదరించాను. ఓకే అమ్మ, నేను ఖచ్చితంగా మీ హస్బెండ్ని బయటికి తీసుకొస్తానని చాలా కేసులు వేసాము, ఫైట్ చేశాము. నేను ఒక 2 నెలల్లోనే దస్తగిరిని బయటికి తీసుకొచ్చాను. దస్తగిరికి ఈ పార్టీలో నమ్మకం దొరికింది, ఒక భరోసా దొరికింది. ఇప్పుడు దస్తగిరి వెనుక మా పార్టీ నుంచి 5 లక్షల మంది అనుకున్నారు. 175 కాన్స్టిట్యున్సీలో దస్తగిరి ఒక క్యాండిడేట్ అవటం చేత దస్తగిరికి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితుడైన దస్తగిరికి చీమ చిట్టుక్కుమని అతనికి ఒంటి మీద గాయం అయితే ఈ రాష్ట్రంలో 5 లక్షల బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేతులు లెగుస్తాయి. అతనికి దొరికింది భరోసా. ఆ భరోసా కారణంగానే ఈరోజు తను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి మీద నిలబడాలనేటువంటి ఎందుకంటే ఎమ్మెల్యేగా నిలబడటం వల్ల దస్తగిరికి రక్షణ దొరుకుతుంది. బికాస్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ అక్యూజ్డ్, ఈజ్ ఆల్సో ఏ కంటెస్టింగ్ క్యాండిడేట్. సో జగన్మోహన్ రెడ్డి నుంచి ఏ చిన్న ఉపద్రవం అవినాష్ రెడ్డి నుంచి ఏ చిన్న ఉపద్రవం అవినాష్ రెడ్డి నుంచి దస్తగిరి నుంచి నిందితుల దగ్గర నుంచి దస్తగిరికి జరిగినా ఓవరాల్గా దాని ఇంపాక్ట్ ఎలక్షన్ మీద పడుతుంది. సో ఎలక్షన్ ప్రాసెస్లో దస్తగిరి ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉండటం వల్ల అట్లీస్ట్ ఈ 3 నెలల పాటు తనకు భద్రత దొరుకుతుందని అయితే తన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్. సార్, ఇప్పుడు లాస్ట్ అంటే కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు చాలా పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ అయిపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలతో ముందుకెళ్తుంది. మీలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఒక పార్టీ పెట్టారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని. మీరు ఏదన్నా పార్టీతో అలయన్స్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే సింగిల్గానే 175 నియోజకవర్గాలు పోటీ చేయాలనుకుంటున్నారా? ఏం చెప్తారు? ఇప్పటికిప్పుడైతే మాత్రం ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకునే ఆలోచన నాకు. ఓకే, 2029లో అలాంటి అలయన్స్ ఏదైనా వస్తే ఆలోచన చేస్తాను. కానీ 2024 వరకు 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో ఇండిపెండెంట్గా ఈ పార్టీ వ్యక్తిగతంగా అంటే ఎవరితో అలయన్స్ లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేయాలి అని అయితే డెసిషన్ తీసుకున్నాం. ఏ పార్టీతోటి పొత్తులో ఉండే సమస్య లేదు, అవకాశం కూడా లేదు. సార్, ఫైనల్గా ఏం చెప్తారు? మీరు పోటీ చేయాలనుకున్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, మీ పార్టీ పోటీ చేయాలనుకున్న 175 నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, నేను ప్రజలను కోరేది ఒకటే, ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఓటేస్తుంది. ఓటు వేస్తున్న ప్రతి రోజు వేసే రోజు మీరు రాజు, వేసిన తర్వాత సర్వెంట్ అయిపోతుంది. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఛాన్స్ అని ఈ రాష్ట్రాన్ని 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ నేనే అని
ఆయన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన భావితరాల కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం విజ్ఞతతోటి ఆలోచించి కేవలం చంద్రబాబు నాయుడు మా సామాజిక వర్గం అని, జగన్మోహన్ రెడ్డి 2000 రూపాయలు ఇచ్చాడని మా సామాజిక వర్గం అని కాకుండా మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం ఓటు వేయమని. అది ఎవరికి ఏ పార్టీకి వేసినా కూడా వి డోంట్ మైండ్. ఎందుకంటే ప్రజలు నమ్మితే ఎవరినైనా మహారాజుని చేస్తారు. తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడితే, ఎన్డీఏలో ట్రాప్లో పడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని నమ్మితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. కానీ వీళ్ళిద్దరి వల్ల ఈ రాష్ట్రానికో మన భవితరానికో ఒరిగేది ఏం లేదు. కాబట్టి ఈ ఒక్కసారికి ఆల్టర్నేటివ్గా నాలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వమని, మాలాంటి చిన్న చితక అభ్యర్థులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమూల్యమైనటువంటి ఓటు ఒక్క అవకాశంతో అభ్యర్థులకు వేసి ఊపిరినివ్వమని అయితే కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఇది ఒకటే చెప్తున్నారు, ఓటు వేసేటప్పుడు విజ్ఞతతో ఆలోచించమని జడా శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. ఒక్కరోజు రాజుగా ఉంటారా లేకపోతే 5 ఏళ్ళు రాజుగా ఉంటారా మీరే తేల్చుకోవాలంటూ ప్రజలకు చెప్తున్నారు. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో జైభీం భారత్ పార్టీ పోటీ చేస్తుంది. ఎంపీలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలు పోటీ చేయబోతుందని చెప్తున్నారు. అటు మంగళగిరి, తాడికొండ 2 నియోజకవర్గాల్లో శ్రవణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ని కూడా ఓడిస్తా అని చెప్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా నారా లోకేష్ని అడ్డుకుంటానని శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జైభీం భారత పార్టీ అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 175 నియోజకవర్గ 25 పార్లమెంట్ స్థానాలు పోటీ చేయబోతుంది. కెమెరా పర్సన్ నానితో రాజేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.